చేద్దామని అనుకుంటున్నా. 2 ఎకరాల వరి కుప్ప దగ్ధం, 60,000 ఆస్తి నష్టం. మండల కేంద్రమైన బట్టిప్రోలులోని అద్దేపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతుకు చెందిన 2 ఎకరాల వరి కుప్ప దగ్ధమైంది. గ్రామంలోని దళితవాడకు చెందిన కస్కుర్తి దుర్గారావు గత 18 సంవత్సరాల నుండి ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వరి కుప్పకు నిప్పండించడంతో పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం వరి కుప్ప కాలిపోవడంతో తనకు 60,000 రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, ఎడ్ల జయశీలరావు, డొక్కు శ్రీనివాసరావు, కనపర్తి రమేష్, డొక్కు శ్రీనివాసరావు, కుంచే వెంకటేశ్వరరావు, కస్కుర్తి సాంబయ్య, సువా బాబురావు, కస్కుర్తి బుల్లయ్య, కామాల జైపాల్, పప్పల జిర్మియా తదితరులు దగ్ధమైన వరి కుప్పను పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. బట్టిప్రోలు ఎస్ఐ ఎం శివయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు బాధితుడు దుర్గారావు తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఆనందాలతో గడపాల్సినటువంటి సమయంలో బట్టిప్రోలు పంచాయతీలోని అద్దేపల్లి దళితవాడలో కసుకుర్తి దుర్గారావుకు చెందినటువంటి కౌలు పొలం, 2 ఎకరాల కౌలు పొలంలో వరి కుప్పని తగలబెట్టినటువంటి సంఘటన జరగటం చాలా శోచనీయం. ఇలాంటిది ఈ సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఆనందంగా గడపాల్సినటువంటి సమయాన్ని ఆ కుటుంబం ఈరోజు యావత్తు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతూ కనిపించడం అనేది చాలా విచారించదగినటువంటి పరిణామం. మరి ఇది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేటటువంటి దానికి ఆలోచన చేస్తే అతను వివాదరహితుడుగా మరి ఈ పల్లెలో అందరితో కలిసిమెలిసి తిరిగేటటువంటి వ్యక్తిగా అన్నటువంటి సమాచారమే ఉంది తప్ప అతని మీద ఏ రకమైనటువంటి కర్షలు కార్పణ్యం